నమస్తే అండి. అమరావతి హబ్‌కు స్వాగతం. ఈరోజు మనం విజయవాడ రైల్వే స్టేషన్ అతిపెద్ద రైల్వే స్టేషన్ మనది కోస్టల్‌లో, ఆంధ్రాలో. ఈ రైల్వే స్టేషన్‌ని ఇంటర్నేషనల్ లెవెల్‌లో డెవలప్ చేయాలని ప్రతిపాదించారు రైల్వే శాఖ. ఆల్రెడీ ఇది దాదాపు పెద్ద రైల్వే స్టేషనే. ఇక్కడ వచ్చేసి దాదాపు 10 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. దాదాపు ప్రతిరోజు 1,00,000 మంది దాకా ప్రయాణికులు వస్తూ పోతూ ఉంటారు. అంతేకాకుండా 250 ట్రైన్స్ వరకు ఈ విజయవాడ మీదుగా ఎటైతే ఏం కనెక్టివిటీ ఉంది 250 ట్రైన్స్ దాకా ప్రతిరోజు వెళ్తూ ఉంటాయి. అంతేకాకుండా 80 గూడ్స్ ట్రైన్లు కూడా ఈ విజయవాడ గుండానే వెళ్తాయి. దీనికి దాదాపు పర్ ఇయర్ వచ్చేసి 500 కోట్ల పైన ఇన్కమ్ వస్తుంది విజయవాడలో. అందువల్ల ఈడ 5 ఎంట్రన్స్లు ఉన్నప్పటికీ ఎంతున్నా బాగా రష్గా ఉండటం వల్ల చాలట్లేదు. ఈ విజయవాడ స్టేషను దానికి తగ్గట్టు సరిపోవట్లేదు, జనాభా కానీ ఫ్లోటింగ్ తగ్గట్టు. అందువల్ల ఈ రైల్వే స్టేషన్ని పీపీపీ పద్ధతి ద్వారా మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో విమానాశ్రయం తరహాలో మొత్తం షాపింగు అన్నీ డెవలప్మెంట్ చేసి ఎస్కలేటర్స్, పెద్ద పెద్ద ఫుడ్ బ్రిడ్జ్లు అన్నీ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది త్వరలోనే ఈ ప్రాజెక్టు ఫైనల్ అయ్యి వస్తుంది. ఇది పీపీపీ విధానంలో రైల్వే శాఖ ఇస్తుంది. అందువల్ల విజయవాడ రైల్వే స్టేషను పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టైప్లో పెద్ద రైల్వే స్టేషన్ కాబోతుంది. ఇది కూడా మంచి ప్రాజెక్ట్ ఇక్కడ విజయవాడ. ఓకే, ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.